హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై సెకండ్ ఇన్నింగ్స్. ఈరోజు చాలా ఈజీగా తయారు చేసుకునే బెల్లంతో సూజీ హల్వా. ఈ సూజీ హల్వా కోసం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోండి. ఇందులో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుని మన దగ్గర ఉన్న ఏవైనా డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఒక సెపరేట్ బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1 కప్పు సూజీ రవ్వ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక పక్క ఫ్రై అవుతూ ఉంటుంది. మనం సిమ్లో పెట్టుకుని వాటర్ కొలత తీసుకుందామండి. 1 కప్పు సూజీ రవ్వకి 3 కప్పుల వాటర్ తీసుకోవాలి. ఈ 3 కప్పుల వాటర్ తీసుకుని మరొక పక్క స్టవ్ ఆన్ చేసుకుని నీళ్లు వేడి చేసుకుందాం. ఇప్పుడు ఈ నీటిలో సరిపడా బెల్లం తీసుకుని మెత్తగా దంచుకుని వేడి నీటిలో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బెల్లం త్వరగా కరిగిపోతుంది. ఇప్పుడు ఫ్లేవర్ కోసం ఒక 2 ఇలాచీ కూడా నేను దంచుకుని రవ్వలో వేస్తున్నాను. మనకి ఇంకొక పక్క నీళ్లు మరిగిపోతున్నాయి. సో ఇప్పుడు మన టీ ఫిల్టర్ తీసుకుని నీటిని కొంచెం ఫిల్టర్ చేసుకుందాం. చెత్త ఏదైనా ఉంటే ఫిల్టర్లోకి వచ్చేస్తుంది. ఇలా చేయడం వల్ల ప్రాసెస్ చాలా ఈజీ అయిపోతుందండి. పైగా ఉండలు కట్టకుండా కూడా ఉంటుంది. సూజీ హల్వా ఉండలు కట్టడం అనేదే ఉండదు. ఇందులో 5 మినిట్స్ కూడా పట్టదు ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి. చాలా త్వరగా రెసిపీ కంప్లీట్ అయిపోతుంది. ఇందులో ఇప్పుడు మనం ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాము. మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు అటు ఇటు తిప్పుతూ ఉంటే సరిపోతుంది. ఉండలైతే మీకేమీ రావు. ఆల్మోస్ట్ దగ్గర పడిపోతుందండి మన సూజీ హల్వా. ఇప్పుడు మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాము. మన హల్వా రెడీ అయిపోయిందండి. ఇందులో మనం పంచదార వేయట్లేదు కాబట్టి, బెల్లం కాబట్టి పిల్లలు తినొచ్చు, పెద్దవాళ్ళు తినొచ్చు. పైగా ఐరన్ కూడా ఉంటుంది బెల్లంలోని. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.